శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 21, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, మంగళవారం. తిథి ఆషాఢ శుద్ధ సప్తమి, ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం, రాత్రి 12 గంటల 17 నిమిషాల వరకు. వజ్యం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 2 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 36 నిమిషాల నుండి 7 గంటల 17 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు. ఈ రోజు విశేషం మంగళ సప్తమి. ఈరోజు జూలై 21, 2026 మంగళవారం. సప్తమి తిథి ఎంతో విశేషమైన రోజు. సాధారణంగా ఆషాఢమాసం అనగానే చాలామంది శుభకార్యాలు చెయ్యకూడదు, ఇదొక శూన్యమాసం అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆధ్యాత్మిక సాధనకు, దైవ ప్రార్థనకు ఆషాఢమాసాన్ని మించిన మాసం మరొకటి లేదు. ఈ ఆషాఢమాసం అంటేనే అమ్మవారి జాతరలతో ఊగిపోయే సమయం. ఈ కాలంలో గ్రామదేవతలను పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజున ఆషాఢ శుద్ధ సప్తమి ఉదయం వరకు ఉండి ఆ తర్వాత అష్టమి తిథి ప్రవేశిస్తోంది. దీనికి తోడు మంగళవారం, అలాగే చిత్తా నక్షత్రం కూడా తోడవడంతో ఈ రోజుకి ఒక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన కలయిక ఏర్పడింది. ఈ రోజు ఉదయం వరకు శుక్ల సప్తమి ఉంటుంది. సప్తమి అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఒక బాంధవుడైన సూర్య భగవానుడు. ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని కాస్త నీటిలో ఎర్రటి పూలు వేసి ఆర్ఘ్యం ఇవ్వడం వల్ల కంటిచూపు మెరుగవడమే కాకుండా మనస్సులో ఉండే భయాలు తొలగిపోయి ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక మంచి తేజస్సు, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఉదయం కాస్త గడిచిన తరువాత అష్టమి తిథి వస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమిని దుర్గాష్టమిగా కూడా భావిస్తారు. అమ్మవారి ఆరాధనకు, ముఖ్యంగా మహంకాళి అమ్మవారికి, వారాహీదేవికి లేదా కనకదుర్గమ్మకు ఈరోజు చాలా ప్రీతికరమైనది. జీవితంలో ఎప్పుడూ ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి అని బాధపడేవారు, లేదా అనుకున్న పనులు సమయానికి జరగట్లేదని చింతించేవారు ఈరోజు సాయంత్రం వేళ అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవడం, లేదా ఇంట్లోనే అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజ చేయడం వల్ల ఆటంకాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. అమ్మవారికి బోనం సమర్పించుకునే వారికి అష్టమి ఎంతో విశేషమైన రోజు. ఇక వారాల పరంగా చూసుకుంటే ఈరోజు మంగళవారం కావడం మరొక గొప్ప విశేషం. మంగళవారం అంటేనే మంగళకరుడైన ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే కుజ భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇక్కడ మీరంతా గమనించాల్సింది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈరోజు ఉన్న చిత్తా నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే. అంటే అటు వారానికి అధిపతికి కూడా కుజుడు, ఇటు నక్షత్రానికి అధిపతి కుజుడే. దీనివల్ల ఈరోజు కుజగ్రహ ప్రభావం మన మీద చాలా బలంగా ఉంటుంది. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, లేదా తరచూ అప్పుల బాధలతో సతమతం అవుతున్నవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలు లేదా పానకంతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించడం వల్ల మీ మనస్సులోని వేదన తగ్గి చాలా గొప్ప ఉపశమనం దొరుకుతుంది. అనవసరమైన కోపతాపాలు తగ్గి కుటుంబంలో ప్రశాంతత వస్తుంది. అలాగే ఎవరైనా కొత్తగా భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి, ఇల్లు కట్టాలనుకునే వారికి ఈరోజు చేసే ప్రార్థన చాలా కలిసి వస్తుంది.
ఈరోజు పూజా ఫలితం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఏమాత్రము కల్మషం లేని భక్తితో చేసే ఒక చిన్న పూజ కూడా ఈరోజు అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. దేవుడికి మన ఆస్తిపాస్తులు అక్కర్లేదు, మనస్సు నిండా భక్తి ఉంటే చాలు. ఉదయాన్నే పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించండి. దేవుడికి నైవేద్యంగా కాస్త బెల్లం ముక్క లేదా పండ్లు పెట్టినా దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన హనుమాన్ చాలీసా ఈరోజు కనీసం ఒక్కసారైనా చదవడం అలవాటు చేసుకోండి. చదవడం రాకపోతే ఫోన్లో లేదా టీవీలో ప్లే చేసి ఆ శబ్దాన్ని విన్నా కూడా అమోఘమైన ఫలితం వస్తుంది. అలాగే సాయంత్రం పూట ఇంట్లో లేదా గుడిలో అమ్మవారి ముందు 2 ఒత్తులు వేసి నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామం కానీ దుర్గా అష్టోత్తరం కానీ చదువుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి ఒక స్వచ్ఛమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మంగళవారం, అందులోనూ అష్టమి తిథి కాబట్టి ఎవరైనా ముత్తైదువుకు పసుపు, కుంకుమ, రవికల గుడ్డ ఇవ్వడం వల్ల ఆ ఇంటి ఆడపడుచులకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. మనం రోజు ఎన్నో పనుల్లో పడి దేవుడిని తలుచుకోవడానికి కూడా సమయం దొరకనంత బిజీగా బతుకుతున్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పరుగు. కానీ ఇలాంటి విశేషమైన రోజులలో కనీసం 5 నుండి 10 నిమిషాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని మన ఇష్టదైవాన్ని తలుచుకుంటే ఆ రోజంతా మనకు తెలియని ఒక మానసిక స్థైర్యం, ప్రశాంతత తోడుంటాయి. చిత్తా నక్షత్రం అనేది సృజనాత్మకతకు అంటే కొత్త ఆలోచనలకు, కలలకు ప్రతీక. మీరు మీ రోజువారీ పనుల్లో ఏవైనా కొత్త ప్రయోగాలు చేయాలన్నా, కొత్త పద్ధతులు నేర్చుకోవాలన్నా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావం వల్ల మీలో ఒక రకమైన చురుకుదనం ఉంటుంది. ఈ చురుకుదనాన్ని, ఎనర్జీని కోపంగానో చిరాకుగానో మార్చుకోకుండా మీ పని మీద శ్రద్ధగా మార్చుకుంటే మీరు అద్భుతాలు సాధించవచ్చు. మీ కష్టానికి దైవానుగ్రహం కూడా తోడైతే ఇక విజయం మీ సొంతమైనట్టే. చివరిగా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, భక్తి అనేది భయం నుంచి పుట్టకూడదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టాలి. ఈరోజు అష్టమి కదా, మంగళవారం కదా, ఏ పూజ చెయ్యకపోతే ఏ కష్టం వస్తుందో, కోపగించుకుంటాడేమో అని అస్సలు భయపడకండి. భగవంతుడు ఎప్పుడూ మనల్ని భయపెట్టడు. మీకున్నంతలో మీకు తోచిన రీతిలో ఉదయం లేచి స్నానం చెయ్యగానే మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. అదే ఆ పరమాత్ముడికి చేరుతుంది. ఆషాఢమాసం వర్ష ఋతువుకు ఆరంభం కాబట్టి ఎన్నో రకాల మార్పులు వాతావరణంలో వస్తాయి. కాబట్టి మన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ప్రకృతిని ప్రేమించడం, సాటి మనుషులకు, మూగ జీవాలకు మనకు చేతనైనంత సాయం చేయడం కూడా దైవారాధనలో భాగమే అని మర్చిపోకండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం శ్రీ వారాహ్యై నమః అని తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః అని 108 సార్లు మనస్సులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విశేషమైన రోజున ఆ జగన్మాత మహంకాళి అమ్మవారి, వారాహి అమ్మవారి, అలాగే ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు నిండుగా ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పనిలో విజయం సాధించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అంతా మంచే జరగాలి. శుభోదయం, శుభమంగళవారం. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు కార్యసిద్ధి గోచరిస్తోంది. శాంత చిత్తంతో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ, స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరిస్తారు.
వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే పనులు నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటానికి పోకూడదు. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అప్పులు తీరుస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లో వారి సూచనలు విజయాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఊరటను ఇస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఒక ముఖ్య శుభవార్తను వింటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. మిత్రుల నుంచి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుసుకుంటారు. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు తొలగుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వాహనాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించండి. అంతా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అద్భుతమైన రోజు కానుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు బంధువుల రాకతో ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కనిపిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు గొప్ప రోజు. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారం చేసేవారు తమ వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని చేయవచ్చు. పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మార్పులు చేయడానికి మీరు మీ కుటుంబ పెద్దలను సంప్రదిస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు విద్య కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళవచ్చు. రాజకీయాల్లో కెరియర్ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి రోజు. దాంపత్య సుఖం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలను గడుపుతారు. సోదరుడి వివాహానికి వచ్చే ఆటంకాలు స్నేహితుని ద్వారా తీరుతాయి. ఈ రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి సాయం పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక అవసరాలకు స్నేహితులు సాయం అందజేస్తారు. వీరికి ఈ రోజు విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢ సంకల్పం, శాంత స్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ కు అనుకూల ఫలితాలు వస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. ఈ రోజు వీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సహోదరితో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. సంతాన యుగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంటుంది. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మానవద్దు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. అనవసరంగా కోపానికి గురవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం కలుగుతుంది. ఒక శుభవార్త మీ జీవితాన్ని మార్చివేస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేసే అవకాశం ఉంది.
వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్ర అనుగ్రహం మీకు సంతోషాలు తీసుకొస్తుంది. ఏ పనిలోనైనా ఓర్పుతో ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కోరుకున్న జాబ్ ను పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులు డేటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కాబట్టి పిల్లలతో ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లవద్దు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొత్త వ్యక్తుల పరిచయం, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే పూర్తవుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుకుంటారు. ఉద్యోగంలో లాభాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, నిద్రలేమీ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఎవరి నుంచి ఎక్కువగా ఆశించవద్దు. అది మిమ్మల్ని భంగపాటుకు గురి చేస్తుంది. మిమ్మల్ని మీరు అన్వేషించుకునే, విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తారు. అది మీలోని లోటుపాట్లను తెలుసుకుని సరిదిద్దుకునేలా చేస్తుంది. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం రేటింగ్ అవుతుంది. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులను ఎక్కువగా గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలం. ఇది చాలా అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారపరమైన ప్రయాణాలు చేస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. తోబుట్టువుల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు సక్సెస్ అవుతారు. చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఎట్టకేలకు మంచి అమ్మాయి లేదా అబ్బాయి దొరుకుతారు. వివాహితులు కుటుంబంతో కలిసి పిక్నిక్ కు ప్లాన్ చేస్తారు. పిల్లలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో తొలగుతుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త. ఈ రోజు మీపై కుజ అనుగ్రహం ఉంటుంది. మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యక్తిత్వం మీకు కాబోయే భార్య లేదా భర్తను ఆకర్షిస్తుంది. ఇప్పటికే పెళ్లైన వారైతే మీ జీవిత భాగస్వామి మీ ప్రతిభకు ముగ్ధులవుతారు. మీ ప్రేమ బంధం వికసిస్తుంది. ప్రేమికులు పెళ్లి నిర్ణయించుకునే ముందు ఇరు కుటుంబాల పెద్దలతో సంప్రదించాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశం చేతికి అందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొంటారు. మీకు రావాల్సిన డబ్బులు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు అసంతృప్తి, బాధ, ఈ రోజంతా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఇది ప్రతికూలమైన సమయం. అయితే పట్టుదలతో ప్రతికూలతను కూడా అధిగమించవచ్చు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోతే ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. మిత్రులు బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రిస్క్ తో కూడిన పనులకు దూరంగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతను నెత్తిన వేసుకోవద్దు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. పెద్దల ఆశీస్సులతో కలిసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవు. గతంలో చవిచూసిన నష్టాలు కూడా ఇప్పటి లాభాలతో భర్తీ అవుతాయి. మీ సేవింగ్స్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం కొత్త పెట్టుబడులు పెడతారు. ఇంట్లో రుచికరమైన వంటలతో విందు చేసుకుంటారు. బంధువులు లేదా సన్నిహితులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నాల్లో సఫలమవుతారు. ప్రతి పని కాస్త ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.